ఉన్నారు. అందరికి భూములు ఉన్న వాళ్ళకి మాత్రం చిలక సాయం అందుతుంది. కానీ పెన్షన్లో మాత్రము ఆ నిబంధనలు దీనికి ఎందుకు లింక్ చేస్తున్నాం అంటే 2-3 వేల పెన్షన్ మాత్రము ఒక కుటుంబంలో ఇద్దరికి కూడా రాదు. వృద్ధాప్య పెన్షన్, తర్వాత ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉండకూడదు, తర్వాత 7.5 ఎకరం దాటకూడదు. మళ్ళీ ఇలాంటివి 2-3 వేల పెన్షన్లకి నేను నిబంధనలు పెట్టినప్పుడు 100 ఎకరాలు ఉండి లక్షల రూపాయలు చిలక సాయం తీసుకుంటున్న వారి విషయంలో ఎందుకు వాళ్ళకు చేస్తున్నారంటే ఇక్కడ పెద్దలకు సాయం చేస్తున్నట్టునా పేదలకు సాయం చేస్తున్నట్టునా? ఈనాడు కరెంటు బిల్లులు, గ్యాస్ లేకుంటే డిష్ బిల్లులు, ప్రతి ఇంట్లో 2-3 సెల్లు బిల్లులు, ప్రతి నిత్యావసర సరుకులు ఈనాడు ప్రభుత్వాన్ని అసలు ఈరోజు ప్రభుత్వాన్ని కనుక పైకి తీసుకొచ్చి ప్రభుత్వ పాలకులకు జీతాలు ఇస్తున్నాం అంటే పేద మద్దతు తరగతి కుటుంబాలు ప్రతిరోజు నిత్యావసర సరుకులకు చేసే ఖర్చుని జమ చేస్తున్నందుకే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గొప్పవారిది ఏముంది? గొప్పవారు ఏం ఖర్చు చేస్తున్నారు? ఏదో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఏదో ఉంటారు, వాళ్ళ సొంత కాలం తిరుగుతుంటారు, సొంత ఇంట్లో కూర్చుంటారు, అని చేస్తుంటారు. ఆ మధ్యతరగతి వాడు ప్రతి విషయం, ప్రతి సమస్యని ప్రతి దానిలో ఖర్చు చేస్తున్నాడు. పేదవానితోనే ప్రభుత్వాలు నడుస్తున్నారు. అటువంటి పేదవాని సొమ్ముని పెద్దలకు పెడుతున్నారు. ఇది గమనించాలి మీరు. ఎందుకంటే మనం ఇంత